పొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే నా మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్ట ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట కన్నే కొట్టిందే నా రంగులతో పట్ట బాక్స్ బద్దలైపోయే లిప్పుకున్న లాక్స్ బద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు టాక్స్ బద్దలైపోయే పోయే నమస్కారం. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. నాకు వచ్చిన ఆ 4 స్టెప్పులు మీరు చూసేశారు. చేయడానికి ఏం మిగలలేదు కాబట్టి ఎపిసోడ్ మొదలెట్టేద్దాం పరిచయాలతో. శిరీష. హాయ్ సుమా. హలో. హాయ్ సుమా, నా పేరు శిరీష, నేను కడప నుంచి వస్తున్నాను. మా హస్బెండ్ అంజన్, నాకు 2 బాబులు. ఓకే. భాగ్యలక్ష్మి. హాయ్ సుమా. హాయ్. లవ్ యూ సుమా. లవ్ యూ టు భాగ్య. యాక్చువల్ గా చెప్పు భాగ్య. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి మెయిన్ ఎంకరేజ్ చేసింది మా బాబు. మా బాబుకి 7 years. మీ బాబుకి కారణం వాళ్ళ బాబు. ప్రోగ్రామ్ ఎప్పుడు వచ్చినా మమ్మీ నువ్వు ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తావు, ఎప్పుడు చేస్తావు అని అడుగుతూ ఉంటాడు. ఓకే, ఐఎమ్ భాగ్యలక్ష్మి, గుంటూరు. ఓవరాక్షన్ చేస్తున్నాను. ఓకే అనిందా? ఓకే అంట. తర్వాత గుంటూరు నుంచి వచ్చాను. మా హస్బెండ్ ప్రైవేట్ ఎంప్లాయ్. ఐ హావ్ 2 kids, ఐష్నైనా, అమూల్ కుల్దీప్. వెరైటీగా ఉంది పేరు. మీ వారు ఏమైనా నార్త్ ఇండియనా? లేదు లేదు, డిఫరెంట్ గా ఉంటదని అలా ప్లాన్ చేసాము. ఐష్నైనా. ఐష్నైనా. ఇంకోళ్ళు అమూల్ కుల్దీప్. అమూల్ కుల్దీప్. యా, కొంచెం అంటే హిందీ నేమ్స్ లాగా ఉన్నాయి. నా కుల్దీప్ అంటే నార్త్ ఇండియన్ సైడ్, లేడీస్ కు ఉంటది యాక్చువల్ గా. ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది మీ ఫ్యామిలీకి. ఓకే. క్రాంతి కుమారి. హాయ్ సుమా. హాయ్ క్రాంతి. నేను కోలార్ నుంచి వచ్చాను. ఫ్లవర్స్ దొరకట్లేదంటే ఏమిటో అనుకున్నా, మొత్తం క్రాంతి తలలో ఉన్నాయి. చెప్పండి క్రాంతి. నేను కోలార్ నుంచి వచ్చాను. నా పేరు క్రాంతి కుమారి. మా హస్బెండ్ పేరు అచ్యుతరావు. మాకు ఒక బాబు రుణాల్ మణిసాయి. నేను వాసవి క్లబ్ వనిత ప్రెసిడెంట్ ని. ఓకే అండి, వెళ్ళొస్తాను. సాహితి. హాయ్ సుమా గారు. హాయ్. నా పేరు సాహితి. నేను కుక్కట్పల్లి, హైదరాబాద్ నుండి వచ్చాను. నేను యుఎస్ లో మాస్టర్స్ చేస్తున్నాను. ఓకే. మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు ఒక బుడ్డి పాప ఉంది, రిధి పేరు. ఇప్పుడు వెకేషన్ మీద ఉన్నారా మీరు? ఓకే. ఎక్కడ ఉంటారండి యుఎస్ లో? ఇండియానాపోలిస్. ఇండియానాపోలిస్. చూసారా, మన ఇండియా పోలీస్ వాళ్ళు అక్కడ కూడా పెట్టారు. మీ డాన్స్ చూసి వాళ్ళు నేను కూడా కొన్ని స్టెప్స్ నేర్చుకున్నాను. నాకు నా అసలు గోల్ నాదే dance- కానీ ఆవిడ బాధ ఆవిడ. కానీ చాలా మంది ఉన్నారండి అమెరికాలో చార్మేళ కార్యక్రమానికి రావాలి అనుకుంటున్న వాళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా సరే ఇలా వెకేషన్ కి వచ్చినప్పుడు వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మేము కూడా వాళ్ళు వచ్చి రాగానే టప్మని పెట్టేస్తూ ఉంటాం అనమాట ప్రోగ్రామ్ లో, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండదు కదా. అలాగని అక్కడికి వెళ్ళి చేద్దామా అంటే ఏమో అవుతుందేమో చూడాలి. సో ఫ్యాన్స్ మాత్రం బాగా ఉన్నారు అక్కడ. ఇన్ ఫ్యూచర్ లో అలా డెవలప్ అయిపోతుంది. యా, ఇండియా పోలీస్ వాళ్ళని రెడీగా ఉండమని. ఓకే. మీరు వస్తా అంటే ఎప్పుడు వెల్కమ్ బోర్డ్ పెట్టి అందరినీ ఆడిషన్స్ కి రెడీ చేసేస్తారా? ఓకే. మీకు పిల్లలా అండి? ఒక పాప. పాప. ఎంత ఏజ్? 2 years. అక్కడంటే ఇక్కడ మనకి పని వాళ్ళు ఉంటారు, మన ఇంట్లో వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. మరి మీరు అక్కడ ఎలా మేనేజ్ చేస్తారు? అందుకే ఆ బాధ ఎందుకని ఇక్కడే ఉంచేసి వెళ్ళాను. ఓ, ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉందా? అత్తయ్య, అమ్మమ్మ అందరూ టీమ్ వర్క్. షఫల్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఒక 3-4 years కి తీసుకెళ్తారా మీరు? అప్పుడు ఉంటుంది వాళ్ళకి బాధ, తెలుసా? ఇప్పుడు కొంచెం నేను స్పెండ్ చేసి టైం తను అలవాటు చేసి మెంటలీ ప్రిపేర్ చేస్తున్నా. అమ్మ చదువుకుంటుంది, బాధపడొద్దు, లైక్ నీకు మంచి స్టేటస్ వస్తుంది. లేదు, ప్రాబ్లం ఏంటంటే మీకు బాగుంటుంది, బాబుకి బాగుంటుంది. తర్వాత వీళ్ళ అమ్మమ్మలు నాన్నమ్మలకు ఉంటుంది అసలు. దాంతో తాతలకి టార్చర్. వీళ్ళు ఏడవను, వాళ్ళేమో పర్వాలేదే పోదాం అనను. వీళ్ళ గురించి అని అమెరికాకి వెళ్తే అక్కడేమో పాపం పట్టుమని లుంగి కట్టుకుని కూడా బయట తిరగడానికి ఉండదు. ఏమనుకుంటారో అని. సరేలేండి, ఏం తప్పదు, మనకి జాబ్స్ అలాంటివి ప్రస్తుతం అవకాశాలు అలా వస్తున్నాయి కాబట్టి అంది పుచ్చుకోవాలి అంతే. ఇంకా సంతోషించాలి, చూసుకోవడానికి వీళ్ళు ఉన్నారు కదా అని కదా. అదే ఎవరికి రాదా ఛాన్స్. ధైర్యంగా ఉండాలి. పరిచయాలు అయిపోయాయి, ఏం చేద్దాం? కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. రాంగ్ ఆన్సర్స్ చెప్పాలన్నీ. ఓకే, అందరూ ఫస్ట్ భాగ్యలక్ష్మితో మొదలెడుతున్నాం. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కొత్త ల్యాప్టాప్ ని ఏం చెయ్యాలి? వేప చెట్టు గాలి ఏం వాసన వస్తుంది? చెడ్డ వాసన. ఇంటికి సున్నం వేస్తే ముందు ఏం చెయ్యాలి? వెళ్ళి పూసుకోవాలి. కుర్చీలో ఎలా కూర్చోవాలి?
కింద కుర్చీ పక్కన పడేసి కూర్చోవాలి. సాగర సంగమంలో హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ట్యూబ్ లైట్ ఆన్ చేస్తే ఏమవుతుంది? పేలిపోతుంది. కర్పూరం టైమ్ అప్. కొత్త ల్యాప్టాప్ ని ఎత్తి కింద పడేయాలి. నిజంగానే ఒక్కోసారి ఆ ల్యాప్టాప్ మీద మనకి కోపం వస్తూ ఉంటుంది. అందులోనూ ఆయనలు సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ లో ఉంటే బయట ఉన్నా వర్క్ చేస్తున్నాం అంటారు. కొంతమంది అయితే బాత్రూమ్ లో కూడా వర్క్ చేస్తున్నాం అంటారు. ఒకప్పుడు బాత్రూమ్ ఒక పనికి మాత్రమే వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు 100 పనులు పెట్టుకుని వెళ్తున్నారు. పనులు బాత్రూమ్ లోనే అవుతున్నాయి. ల్యాప్టాప్స్, ఫోన్స్, మొబైల్ ఫోన్స్ కూడా అన్ని. మీరు ఎప్పుడైనా పగలగొట్టారా? మా హస్బెండ్ పగలగొట్టారు. ఆయనను పగలగొట్టారు పాపం. అంటే చేతిలో ఎప్పుడు ఉండేది ఫోనే కదా, ఇంకే ఐటమ్స్ దొరకవు కదా. కరెక్ట్. ఆయన కోపం వచ్చి ఆయన ఫోనే పగలగొట్టుకున్నారా? అయ్యో ఏంటండి మీరు, నెక్స్ట్ టైం మీ ఆవిడ ఫోన్ తీసుకొని పగలగొట్టండి. నా ఫోన్ తీసుకొని పగలగొట్టిన తనకే కదా ప్రాబ్లం, కొనియాల్సిన తనే కదా నెక్స్ట్. కాలంతో పాటు పగలగొట్టే ఐటమ్స్ లో కూడా మార్పు వచ్చింది. మన తాతలేమో గడియారాలు పగలగొట్టేవాళ్ళు, మన నాన్నలు రిమోట్లు పగలగొట్టారు, ఇప్పుడేమో సెల్ ఫోన్లు పగలగొడుతున్నారు. వీఆర్ అప్గ్రేడింగ్. వేప చెట్టు గాలి చెడ్డ వాసన వస్తుంది. ఇంటికి సున్నం వేస్తే వెంటనే వెళ్ళి పూసుకోవాలంటే, కుర్చీని పక్కన పడేసి కూర్చోవాలంటే, ఎవరైనా ఇంటికి వెళ్ళగానే రండి కూర్చోండి అంటే కూర్చుంటా. నాకు తెలియదా ఎక్కడ కూర్చోవాలో? అక్కర్లేదు నాకు ఆ కుర్చీ, కింద కూర్చుంటా. ఐ విల్ సిట్ డౌన్. సిట్ డౌన్ అంటే గుర్తొచ్చింది, మనకి ఈ మధ్య భూమితో ఉండే కనెక్షన్ తగ్గిపోయింది తెలుసా? ఇంట్లో ఉంటాము, బయటికి రాగానే కార్ ఎక్కుతాము, మళ్ళీ ప్లేస్ కి వచ్చి రాగానే చేస్తాం కదా అంతే. పైగా చెప్పులు వేసుకుంటాం, ఇంట్లో కూడా చెప్పులు వేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు పెట్టేటువంటి ఆ స్టైల్స్ స్మూత్ గా ఉండడంతో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అందుకని మనం అక్కడ కూడా చెప్పులు వేసేసుకుంటాం. మరి మనకి భూమి నుంచి అందాల్సిన ఎనర్జీ అసలు అందట్లేదు. మట్టి తగులుతుందా కాళ్ళకి? అవ్వా, నేను ఆలోచించుకుంటే అసలు నిజమే, మట్టి తగలట్లేదు అసలు కాళ్ళకి. అందుకే ఈ మధ్య ఎక్కడైనా మట్టి కనిపిస్తే చెప్పులు తీసేసి నేను టింగ్ 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 అని వెళ్తున్నా. జనాలు చూసి కొంచెం పిచ్చెక్కిందేమో అనుకుంటున్నారు, బట్ దట్ ఈస్ ఓకే. ఒకప్పుడు మట్టిలో నడిస్తే మంచి అనేవాళ్ళు, ఇప్పుడు నడిస్తే పిచ్చి అంటున్నారు. ఏంటో మీరు తగులుతుందా మట్టి? మీ కాళ్ళకి మట్టి తగులుతుందా? తగులుతుంది. అంటే మీది లాన్ అది ఉందా ఇంటికి? మొత్తం మాకు మా వారికి చెట్లు అట్లా పెంచుకోవటం అట్లా బాగా ఇష్టం అండి. అందుకని మా ఇంటి ముందు మొత్తం గార్డెన్ లాగా ఉంటుంది. ఓకే. అందుకని మేము వెళ్తుంటాం గనక తగులుతూనే ఉంటుంది. గార్డెన్ లో కూడా చాలా మంది ఆర్టిఫిషియల్ గ్రాస్ పెట్టుకుంటున్నారు, మళ్ళీ కట్ చేయడం ఇబ్బంది అని. దాని మీద నడిస్తే పెద్ద లాభం లేదు. మీకు? నాకు అసలు తగలేదు సుమా. నాకు తగలట్లేదు శిరీష. పద మనం ఇద్దరం ఎక్కడైనా మట్టి ఉండే చోటుకి వెళ్ళిపోదాం. నాకు మట్టి వాసన అంటే మాత్రం చాలా ఇష్టం. వర్షం తగలాల్సింది, ఎండ తగలట్లేదు, మట్టి తగలట్లేదు. చాలా మందికి రోగాలకి కారణం ఏంటంటే మనం ప్రకృతి మనకు అందించేటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనల్ని మనం దూరం చేసేసుకున్నాం. అవన్నీ కరెక్ట్ గా తీసుకుంటే సగం జబ్బులు తగ్గిపోతాయి. అనవసరమైన ఏమిటేమిటో మింగేస్తున్నాం. ట్రై చేయండి. ఎక్కువ తీసుకున్నా కూడా రోగాలు వస్తున్నాయి వేరే. మరీ ఎక్కువ నేను చెప్పాను కదా అని వెళ్ళి ఓకేనా, అలాగే పెంకులు గింకులు కాళ్ళకు కూర్చొని మళ్ళీ నా పేరు చెప్పొద్దు. అసలు మంచి మట్టి చూసుకోండి. ఓకే. సాగర సంగమం సినిమాలో హీరో పవన్ కళ్యాణ్. ట్యూబ్ లైట్ ఆన్ చేస్తే పేలిపోతుంది. 6 రాంగ్ 60 పాయింట్లు. నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను. ఎక్సర్సైజ్ చేసి వార్మప్ చేసుకుంటున్నా. అందులో బటర్ అనే వర్డ్ ఎన్నిసార్లు వచ్చింది చెప్తే సరే చాలు. బెట్టి బాట్ ఏ బిట్ ఆఫ్ బటర్, బట్ దట్ బిట్ ఆఫ్ బటర్ వాస్ బిటర్, సో బెట్టి బాట్ ఏ బిట్ ఆఫ్ బెటర్ బటర్ టు మేక్ ది బిటర్ బటర్ ఇంటూ బెటర్ బటర్. 5 సార్లు కరెక్టా? మీరు వింటున్నారు, నేను లెక్కెడుతున్నా. సాహితి రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్కూల్ బ్యాగ్ లో ఏముంటాయి? రాళ్ళు ఉంటాయి. కర్పూరంతో ఏం చేస్తారు? తినాలి. గోళ్ళకి రంగు దేంతో వేసుకోవాలి? పెయింట్ బ్రష్ తో. కుక్క పిల్లల్ని ఎవరు పెంచుకుంటారు? జంతువులు. మీ పేరేంటి? సుమా. చెవులు బాగా వినబడాలంటే ఏం చెయ్యాలి? జుట్టు పెట్టుకోవాలి. సముద్రం ఒడ్డున ఏముంటాయి? స్కూల్ బ్యాగ్ లో రాళ్లు పోసుకొని వెళ్తారంట. కర్పూరంతో ఏం చేస్తారు? తినాలి. గోళ్ళకి రంగు దేంతో వేసుకోవాలి? పెయింట్ బ్రష్ తో. ఒక్క బ్రష్ తీసుకుంటే చాలు, అన్ని గోర్లకు అయిపోతాయి ఒకటేసారి. కుక్క పిల్లల్ని ఎవరు పెంచుకుంటారు? జంతువులు. జంతువుల్ని పెంచుకుంటూ ఉంటాయి. మీ పేరేంటి? సుమా. చెవులు బాగా వినపడాలంటే ఏం చేయాలి? జుట్టు పెట్టుకోవాలి. కొంతమందికి పాపం ఇక్కడ పెరగదు, ఇక్కడ పెరుగుతుంది. ఎందుకు? క్లీన్ చేసుకోవడానికి కాదు. మీరు చూసారా, కొంతమందికి ఇవి పెరిగి ఇట్లా బయటకు వచ్చేసి ఉంటాయి మంచిగా. పక్కన ఎవరైనా నిలబడితే గిలిగింతలు అవుతాయి.
కొంచెం ఎక్కువగా ఆడవాళ్ళకి నేను చూడలేదు కానీ మగవాళ్ళకి బాగా పెరుగుతూ ఉంటుంది. నేను అమ్మాయిలకి కూడా చూసాను. అమ్మాయిలకు కూడా చూసారా? హెయిర్ పెరగ. నేను అమ్మాయిలు కొంతమందికి బాగా మీసాలు గడ్డలు చూసాను. వాళ్ళకి పార్లర్ ఉందని చెప్పాలి. వాళ్ళు నాకు ఎందుకు అనిపిస్తుందంటే పాపం కొంతమందికి పెరిగేది వాళ్ళు ఇట్లా రాసుకొని నూనె మిగిలింది ఇట్లా పూసుకుంటున్నారు వేస్ట్ అవ్వకూడదని. వాళ్ళ కకృతి కొద్దీ ఇది పెరిగిపోతుంది. ఆరు రాంగ్ 60 పాయింట్లు. ఓకే, లెక్కల మాస్టర్ కి ఎప్పుడు కోపం వస్తుంది? ఎవరికైనా 420 మార్క్స్ వస్తేనా? 108 అంటేనా? కాదు, సరే చెప్పండి. ఆయన లెక్క చేయనప్పుడు. ఓ బాగుంది బాగుంది. సుమా, నేను మిమ్మల్ని ఇంకొకటి అడుగుతాను. అడగండి. పాముకి పాలు పోస్తే ఏం చేస్తుంది? పాముకి పాలు పోస్తే చీపవతలకి అంటుంది. పాము పాలు తాగదంట. మీరు డిఫరెంట్ గా చెప్తారని ఈ క్వశ్చన్ అడిగాను. అదేగా Actually, చెప్పా. yeah. అందుకే Actually, different answer అయితే అడిగిందా? పాము తాగేస్తుంది. మీరు డిఫరెంట్ కదా, అందుకని డిఫరెంట్ గా చెప్పారు ఆన్సర్. నిజానికి తాగదంట. ఉత్తినే పోస్తుంటారు వీళ్ళు. ఓ, క్రాంతి కుమారి రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సముద్రం ఒడ్డున ఏముంటాయి? నీళ్లు. హడావిడిగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? పడుకోవాలి. ఏ సినిమాలో 50 మంది హీరోయిన్లు ఉన్నారు? నువ్వు నేను. ఎన్టీఆర్ పూర్తి పేరేంటి? నాగేశ్వరరావు. పచ్చగడ్డి ఏ రంగులో ఉంటుంది? ఎరుపు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు? 10 మంది. సాంఘిక శాస్త్రంలో దేని గురించి ఉంటుంది? లెక్కల గురించి. సముద్రం ఒడ్డున ఏముంటుంది? నీళ్లు. కరెక్ట్ ఆన్సర్. హడావిడిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? నిద్రపోవాలి. బాగా హడావిడిగా ఉంటే నిద్రపోవాలి. ఏ సినిమాలో 50 మంది హీరోయిన్లు ఉన్నారు? నువ్వు నేను. ఎన్టీఆర్ గారి పూర్తి పేరు నాగేశ్వరరావు గారు. పచ్చగడ్డి ఎర్రగా ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో 10 మందే చనిపోయారు. 5 రాంగ్ 50 పాయింట్. కాళ్ళు చేతులు లేని అందగత్తెకి ఒళ్ళంతా దుస్తులు ఉంటాయి. ఉల్లిపాయ. కరెక్ట్. శిరీష రెడీ? ఇంకోటి అడుగుతా అండి. అడగండి. నల్ల కుక్కకు 4 చెవులు. లవంగం. వాహ్. నాకు ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే మీకేదో పెళ్లి చూపులు జరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకండి? అట్లా ఉన్నారు మీరు ఇవాళ. ఏం లేదు. ఏ శిరీష, అమ్మాయిని తీసుకురా. మేము అబ్బాయి వైపు వాళ్ళు. నాకు పెళ్లి కూతురు జాకెట్ బాగా నచ్చింది. తీకన్నమ్మా తీకన్నా. ముందు చూడాల్సింది చూడు సుమా. అందం. మీ అమ్మాయికి పొడుపు కథలు వచ్చా? చాలా. ఏదో ఒక రెండు అడగమనండి. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊళ్ళోకి వచ్చి అరుస్తోంది. అబ్బా అమ్మా ఏమిటి అది? పందంట. అమ్మా నీకేం తెలియదు, నాన్నని అడుగుతానండు. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊర్లోకి వచ్చి అరుస్తుందంట. పెళ్లి కొడుకు మాకు వద్దండి. శంఖం. గ్రేట్. మా అమ్మ కన్నా నాన్నే గ్రేట్. అంటే అన్ని నాన్నని అడిగి చేసి అలాంటి హస్బెండ్ కావాలా మీకు? వద్దు నాన్న మనకి. అట్లే వద్దు. మీ అమ్మాయికి ఇంకా పొడుపు కథలు వచ్చా? పొడవడం పొడిపించుకుంటారా? అదేదో లవంగం పొడుపు కథ మళ్ళీ అడగమనండి. నల్ల కుక్కకు 4 చెవులు ఉంటాయి. అబ్బా నాకు అమ్మాయి నచ్చేసింది అమ్మా, నేను వెంటనే చేసేసుకుంటాను. ఈ పొడుపు కథ ఎవరు అడుగుతారో వాళ్ళని చేసుకుంటానని నేను మొక్కుకున్నాను. శిరీష రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కిటికీలకి కర్టన్స్ ఎందుకు వేస్తారు? ఏనుగులు రాకుండా. మనసు ఎప్పుడు ఉప్పొంగుతుంది? తుమ్మ వచ్చినప్పుడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏ దేశంలో ఉంది? ఇండియాలో. జుట్టు బాగా పెరిగితే ఏం చేయాలి? కట్ చేసుకోవాలి. ఏప్రిల్ ఫుల్ డే ఏ రోజు వస్తుంది? మార్చి రోజు. సాధారణ మనిషికి ఎన్ని దంతాలు ఉంటాయి? 72. విజయవాడ ఏ రాష్ట్రంలో ఉంది? అండమాన్. బాగా తప్పికేస్తే ఏం చేయాలి? టైమ్ అప్. కిటికీలకి కర్టెన్స్ ఏనుగులు రాకుండా వెయ్యాలి. మనసు ఎప్పుడు ఉప్పొంగుతుంది? తుమ్ము వచ్చినప్పుడు. తుమ్మడం కూడా ఒక కళ సుమా, తెలుసా నీకు? అవునా? ట్రై చేసి చూడు. నాకు లైట్ పడితే తుమ్ము వచ్చేస్తుంది బాగా, అందుకని తుమ్మొస్తూ ఆగిపోతూ ఉంటుంది మనకి చాలా సందర్భాల్లో. అప్పుడు నేను బయటకు వెళ్ళి అంటే వస్తుంది. మీరేం చేస్తారు? ఇక్కడ పెట్టుకునే బదులు ఇక్కడ ఇక్కడ పెట్టుకునేది ఇక్కడ పెట్టుకుంటారా? ఇక్కడ పెట్టుకునే బదులు హెయిర్ తీసి పెట్టుకుంటారా? మీరేం చేస్తారు క్రాంతి కుమారి తుమ్మొస్తే? భాగ్యలక్ష్మి ఆపేస్తా. ఆపకూడదు. అయ్యా తుమ్ములు నిజంగానే ఆపకూడదంట, ఎందుకంటే ఆ ప్రెషర్ కళ్ళ మీద పడుతుంది. అయినా ఎవరి కోసం ఆపడం ఎందుకు? అది ఇంకేదో కాదుగా ఆపడానికి. ఇంట్లో ఉంటే చూడండి, మన సమాజం తుమ్ముని బహిష్కరించలేదు. మీటింగ్స్ కానీ ఇలా ఏదైనా జరుగుతున్నప్పుడు జస్ట్ అలా తుమ్ము ఎలా ఆపుతారు? నా వల్ల అయితే కాదు తుమ్ము ఆపడం. మీరు ఆపగలుగుతారా? మీరు చాలా వాటి మీద కంట్రోల్ సంపాదించారు. సాయితి మీరు? మింగేస్తాను, ఆపేసుకుంటా. అందులో మీరు అమెరికా, అమ్మో అసలు చాలా జాగ్రత్త. formality. వాళ్ళకి చాలా Pollution formalities వెళ్ళకూడదు ఎక్కువ. కాబోలు. May God bless you.
తుమ్ముల్లో చాలా రకాలు ఉన్నాయి తెలుసా? తెలుసు. ఒకళ్ళ ఘాటుగా తుమ్మి కొంతమంది అంటారు. చిన్న గొర్రె పిల్ల అంటే చూసారా అట్లా నా classmate ఏంటో అలానే సౌండ్ తుమ్ముతుంది. వచ్చింది అని ఒక ఫీలింగ్ వస్తుంది. అప్పుడు నా క్లాస్మేట్ అలానే తుమ్ముతుంది, ఇచ్చి అంటది. పిచ్చి అంటుంది. కొంతమంది హచ్చి అంటారు. మనకి ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్, ఇంకా అందులో కూడా ఒక చిన్న ఫ్రాక్షన్ లో గుండె ఒక్క నిమిషం ఆగుతుందంట తుమ్మినప్పుడు అంతా. అందుకనే దీర్ఘాయుష్మాన్ భవ అని, గాడ్ బ్లెస్ యూ అని ఇవన్నీ చెప్తారు. తుమ్ములు ఆపుకుంటే కళ్ళలో ప్రెషర్ పడుతుంది, జాగ్రత్తగా ఉండు. ఓకే, ఆపుకో. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏ దేశంలో ఉంది? ఇండియా. కరెక్ట్ ఆన్సర్. జుట్టు బాగా పెరిగితే ఏం చేయాలి? కట్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్. ఏప్రిల్ ఫూల్ డే ఏ నెలలో వస్తుంది? మార్చ్. ఓకే. సాధారణ మనిషికి ఎన్ని దంతాలు? 72. విజయవాడను అండమాన్కి పంపించారు. 5 రాంగ్, 50 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్ చూద్దామా? తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. నేను ఇప్పుడు మీకు ఒక యాక్టివిటీ ఛాలెంజ్ చేస్తాను, చేయగలుగుతారా? అబ్బా, ఎన్ని రోజులైందో అసలు కాళ్ళు కదపట్లేదు నేను. ఎస్ మా రెడీ. ఐఎమ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. నాలుక బయట పెట్టి గాలి పీల్చండి ఒకసారి. ముక్కుతో పీల్చాలి. నాలిక బయట పెట్టి ముక్కుతో గాలి పీల్చండి. రావట్లేదు. నన్ను పీల్చలే. పీలవండి. రెడీ? నోటితో పీలుస్తున్నారు మీరు, ముక్కుతో గమనించండి ఒకసారి. ఒళ్ళో బయటకు వస్తున్న గాలి తెలుస్తుంది కానీ లోపలికి వెళ్ళేది ఎలా తెలుస్తుంది? ఒక్క నిమిషం. పీల్చా. పిలవలేదు. ఇదిగో చూడు, నా ముక్కు పుట్టలు కదులుతాయి, నువ్వు చూడు ఒకసారి. ఇప్పటి వరకు మీరు చూడని ఒక నిజాన్ని చూడబోతున్నారు. చూస్తున్నారా? సీ అట్ మై ముక్కు పుట్టలు. ఓకే, ప్రెజర్ లో ఏం చేస్తున్నావో తెలియట్లేదు సుమా. పీల్చొచ్చు. బట్ డన్ అయితే. పీల్చలేరా? ఎవరన్నా? మీరు ముక్కు పుటాల్ని కదిలిస్తున్నారు. లేదు, నేను గాలి తీసుకుంటున్నా. నోటితో తీసుకుంటున్నారు. సరే, ఓకే. పీల్చాం. అందరం నీకు ఎవరు చెప్పారు పీల్చలేరని? పీల్చలేము. ఎవరు చెప్పారు? వస్తుంది, నేనే చెప్పుకున్నాను. నువ్వే ట్రై చేసావా? పిచ్చి తల్లి పో. ఇవాళతో ఎక్స్పెరిమెంట్ ఖల్లాస్ అయిపోయింది. పీల్చొచ్చు. నువ్వు పీల్చు. నీకు అంతే ఉందా నాలిక? మిగిలింది ఇంట్లో పెట్టేసి వచ్చావా? ఒకసారి బయటకి నాలికని. ఇప్పుడు పీల్చు. వస్తుంది కదా? నోటితో పీలుస్తా. ముక్కుతోనే. మన ముక్కు రంధ్రాలు తెరిచి ఉన్నంత కాలం మనం పీల్చేస్తాం. నీకు చూడు ఏమొస్తుంది. ఏ నయనతార, బి సమంత, సి కాజల్, డి మోహన్ బాబు వాళ్ళ చిన్న అబ్బాయి పేరు చెప్పలేకపోతే. మేము ఏమైనా మోహన్ బాబు గారి మనవరాలు పేరు అడిగామా? ఏదో ఒకటి ఇంటి పేరైనా చెప్పండి. మోహన్ బాబు. ఇంటి పేరు మోహన్ బాబు అని నాకు ఇప్పటి వరకు తెలియలేదు. ఫిక్సా? ఫైనల్. ఏ నయనతార? అవునా? నయనతార. చూద్దామే. కరెక్ట్. బి సమంత. సమంత. చూద్దాం. అవును. సి కాజల్. ఆసిన్. చూద్దాం. అసిన్. డి మంచు మనోజ్, కానీ మీరు మోహన్ బాబు అన్నారు. చూద్దాం. రెండు కరెక్ట్, 20 పాయింట్. క్రాంతి కుమారి చూడండి. డి ప్రకాష్ రాజు, బి శ్రీదేవి, సి వచ్చేసి అనుష్క, డి ప్రకాష్ రాజు. ఏ తెలియట్లేదు? తెలియట్లేదు. ఫైనల్. ఏ ఎవరికైనా తెలుసా? రమ్యకిష్. రమ్యకృష్ణ గారికి వాళ్ళ ఆయనకి ఉండేటువంటి సిమిలారిటీ ఏంటి చెప్పండి? ఐస్. ఓకే, మీరు? ఐబ్రో. ఐస్ కాదు, వాళ్ళ పేరు. ఈవిడ రమ్యకృష్ణ, ఆయన కృష్ణ వంశీ. కృష్ణ ఇస్ కామన్. ఏ రమ్యకృష్ణ అవునా కదా? చూద్దాం. బి ఏమో శ్రీదేవి అన్నారు. మీరు ఏమంటారు? త్రిష. మీరు?
ఆ రెండు కాదు కానీ పేరు మర్చిపోయాను ఆమె పేరు. నేను త్రిష అనుకుంటున్నా, చూద్దాం. అవును, త్రిష. సి జెనీలియా. జెనీలియా. హాసిని. అస్సిని. అండ్ డి ప్రకాష్ రాజ్. అవునా కదా, చూద్దాం. ఎస్, ఫైనలీ ఒకటి కరెక్ట్ అయిందండి. 10 పాయింట్లు. సాహితి చూడు. బి నయనతార. ఏ మంచులక్ష్మి. బి నయనతార. డి నాని. సి తమన్నా. ఫైనల్. ఫైనల్. ఏ మంచు లక్ష్మి. అవునా, మంచు లక్ష్మి. చూద్దాము. ఏ Yes. బి నయనతార. నయనతార. చూద్దాం. కరెక్ట్. అండ్ సి తమన్నా. చూద్దాం. Yes. డి నాని. కరెక్ట్. 4 కరెక్టా? 40 పాయింట్లు. భాగ్యలక్ష్మి చూడండి. బి శ్రియా. ఏ రెజీనా. సి వచ్చేసి రజనీకాంత్. డి ప్రభాస్. ఫైనల్. ఏ రజీనా. అవునా, రజీనా కరెక్ట్. రజీనా. చూద్దాం. బి శ్రియా. శ్రియా. శ్రేయ. చూద్దాం. సి రజనీకాంత్ గారు. అవునా, ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్. రజనీకాంత్. డి ప్రభాస్ అన్నారు మీరు. అది సూర్య. చూద్దాం. మూడు కరెక్ట్. 30 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. తెలుగు వాక్యం రివర్స్ లో రాబోతోంది, చూసుకొని బజర్ నొక్కండి. మొదటి వాక్యం. అబ్బా, నాకు ఎంత ఇష్టమైనదో ఇది అసలు. ఈ వాక్యం చాలా చాలా ఇష్టమైన వాక్యం. నన్ను ఇన్స్పైర్ చేసేటువంటి వాక్యం ఇది. నేను చాలా సార్లు చెప్పాను ఈ వాక్యం. పోతుందా? ఆ, ఏంటి వెళ్ళిపోయిద్దా? ఏమిటి భాగ్యం, ఎందుకు నొక్కావు? తొందరగా చెప్పు. 10 seconds లోపు చెప్పాలి. సంతోషం ఎక్కడో కాదు మనలోనే ఉంటదా? ఒక్క అక్షరం తప్పిపోయినా పోతుంది. చూద్దాం. సంతోషం ఎక్కడో కాదు మనలోనే ఉంది. నువ్వేమన్నావు? ఉంది అని. ఉంటది అన్నావు. ఉంది అని. ఏమనింది? మీకు బాగా మాటలు తక్కువ వచ్చిన పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి మీకేం పర్లేదు, నేను ఇచ్చేస్తా పాయింట్లు. వాళ్ళు ఏం అడగట్లేదుగా, ఎట్లాగో మీరు తప్పు చెప్పారు ఇవ్వకండి అని వాళ్ళు ఏం అనట్లే కదా. వాళ్ళందరు గుడ్ అయినా అడగట్లేదు. ఉంటుంది అన్న ఉంది అన్న ఒకటే కదా. సుమా ఉంటుంది అనింది సుమా. అందుకని ఉంది అన్నారు. ఉందికి ఉంటుందికి చాలా తేడా ఉంది actually కదా. అయిపోయింది. కానీ అక్షరమే లేదు కదా సుమా. నాకేం ప్రాబ్లం లేదు, ఇచ్చేనా వద్దా? కాదు, మీరు అడిగి చెప్తున్నారు. వాళ్ళంతటి వాళ్ళు అడిగితే నేను ఎవరైనా ఓకే. పక్కింటి వాళ్ళని అడిగానా? నా పార్టిసిపెంట్స్ అడుగుతున్నా. చెప్పండి. ఉంటుంది అనింది సుమా, ఉంది అనలేదు. టా అన్న అక్షరం అందులో లేదు. లేదు, మరేం చేయాలి? ఇవ్వకూడదు. అలా అన్నారు, బాగుంది. మీరేమంటారు? ఇవ్వచ్చు. ఇవ్వచ్చు. మీరేమంటారు? వద్దు. ఉందికి ఉంటుందికి చాలా తేడా డిఫరెన్స్ ఉంది. అంటే మెజారిటీ ఇవ్వద్దు అంటున్నారు కాబట్టి -10. గోవింద గోవింద
అడిగి మరి మైనస్ ఇది డెమోక్రటిక్ రాజ్యం, అడిగే హక్కు అందరికీ ఉంది. ఉంది. అందుకనే చెప్పే హక్కు ఎవరికైనా ఉంది. చూడట్లేదా ఈ మధ్య సోషల్ మీడియాలో ఎవడు పడితే వాడు ఏదంటే అది చెప్తున్నాడు. సంతోషం ఎక్కడో కాదు, మనలోనే ఉంది. ఇది నిజంగా చాలా గొప్ప వాక్యం. మనం సంతోషం కోసం ఇంకెవరినో ఆశ్రయిస్తాం, ఎక్కడో సందర్భాల కోసం వెతుకుతాం, కానీ ఆ సంతోషం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఎవరో మనల్ని బాధ పెట్టారు అనుకుంటాం, కానీ ఆ బాధ మనలోనే కలుగుతుంది. మనల్ని మనమే బాధ పెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి అన్ని ఒక ప్రపంచమే మనలో ఉంది. మొత్తం యూనివర్స్ అంతా మనలోనే ఉంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వాళ్ళ కూర్చొని మీకు అర్థమైపోతుంది. ఎవరికి ఇస్తారు పాయింట్లు? అందరు కట్ చేయించారు కదా, నేను ఎవరికి ఇవ్వను. నేను కట్ చేయలేదు కదా. తనకి ఇస్తా. అమ్మ ఆవిడికి చాలా ముందు చూపురా నాయనో. ఇచ్చేస్తారా? 60, 70, 100. క్రాంతి కుమారి. క్రాంతి కుమారి 10. తర్వాత వాక్యం. భాగ్యలక్ష్మి. ఉల్లాసంగా ఉండు, ఉత్సాహంగా లే. చూద్దాం. ఉల్లాసంగా ఉండు, ఉత్సాహంగా లే. కరెక్ట్. 10 పాయింట్లు. అంటే ఏంటి అర్థం? అంటే లెగిసేటప్పుడు మార్నింగ్ యాక్టివ్ గా లెగవాలి. ఉల్లాసంగానే ఉంటూ Active గా ఉంటే morning ఆ రోజు active గా మొత్తం మనకి లెగుస్తాం. బాగుంటుంది అని. అవును, సుమగారిలా. నాలాగా పొద్దున్నే నేను వెళ్ళలేస్తాను, మీకు తెలుసా? పొద్దున్నుంచి నిలబడి ఒక్కోసారి నడుము అక్కడ ఇక్కడ పట్టేసి ఉంటుంది, కాళ్ళు ఆగుతూ ఉంటాయి. లేచేటప్పుడు ఒక్కసారి కిర్రిక్ కిర్రిక్ అన్న సౌండ్లు వస్తాయి. వాటన్నిటిని సెట్ చేసుకొని ఇలా ఇలా అన్ని పార్ట్స్ బ్లడ్ సర్క్యులేషన్ వచ్చేలాగా లేచిన తర్వాత చూసుకుంటూ ఉంటా. అన్ని ఉన్నాయా లేదా అని. అన్ని ఉన్నాయా లేదా, అన్ని కరెక్ట్ గా ఫిట్ అయి ఉన్నాయా లేదా. ఈ రోజు వరల్డ్ హ్యాపీనెస్ డే. అందుకనే ఇవాళ ఆనందం గురించి, ఉత్సాహం, ఉల్లాసం వీటన్నిటి గురించి వస్తున్నాయి ఇక్కడ. ఒక్కరోజు హ్యాపీనెస్ డే అయితే ఎలా కుదురుతుంది? ప్రతిరోజు హ్యాపీనెస్ డే. చూద్దాం. భాగ్యలక్ష్మి. హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? నిన్ను నువ్వు అడగాలి, నువ్వు ఎలా హ్యాపీగా ఉండగలుగుతావు? రోజు స్టార్ మహిళ షో చేయాలి. అంతేనా? చూద్దాం. హ్యాపీగా ఉండాలంటే ఏం చెయ్యాలి? కరెక్ట్. 10 పాయింట్లు. మీరు హ్యాపీగా ఉండాలంటే ఏం చేస్తారు శిరీష? నేనైతే డాన్స్ చేస్తాను సుమా. నేను ఇప్పుడు శిరీషని హ్యాపీగా చూడాలనుకుంటున్నాను. పాటేసుకోండి. మేము అది శిరీష హ్యాపీనెస్ కోసం, నీ తర్వాత తీరుస్తా. My heart is beating adola telusukova ade enali waiting anela tarumutondi madi pedavi pai palagade manasulo unna sangati tanulalo etikite dorukutundi teaspoon నిజంగానే శిరీషకి హ్యాపీనెస్ డాన్స్ చేయడంలో ఉంది, అర్థమైంది. మరి క్రాంతి కుమారికి? మా వారు ఉంటే. మీ వారుంటే? అయ్యో, అలా వేరే వాళ్ళ మీద మన హ్యాపీనెస్ ని, ఆ రిమోట్ ని వాళ్ళకి ఇచ్చేసామనుకో, వాళ్ళు ఎటైనా కొన్ని రోజులు లీవ్ మీదో లేకపోతే ఏదైనా పనుల మీద వెళ్ళారంటే మీకు హ్యాపీనెస్ ఉండదు. మా వారు ఎటు వెళ్ళరండి, బిజినెస్. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఆయన హ్యాపీనెస్ ఈవిడ చేతిలో ఉంది అని. అలా ఏం కాదు, నాకు ఆయన ఉంటే ఎప్పటికీ హ్యాపీగానే. అది ఈ షోకి కూడా ఎంకరేజ్మెంట్ ఆయనదే. ఓకే, సరేనండి. మీ హ్యాపీనెస్ 10 కాలాల పాటు అలాగే కంటిన్యూ అవ్వాలని థ్యాంక్ యూ. ఆ భర్తల సంఘం వాళ్ళని కోరుకుంటున్నాను. సాహితి? మా ఫ్యామిలీతో ఉంటే బ్రదర్, పాప, హస్బెండ్, అత్తయ్య అందరూ కలిసి ఉంటేనే హ్యాపీగా ఉంటారా? మరి అందరూ అటు ఇటు వెళ్ళిపోతే? మంచిగా జాబ్ లో ఉన్నా నాకు హ్యాపీనెస్. ఒకవేళ జాబ్ లేకపోతే ఆ రోజు మీరు ఒక్కళ్ళే ఉంటే? మ్యూజిక్ వింటాను. సో మ్యూజిక్ లో మీకు ఉంది హ్యాపీనెస్. ఫైనలీ తెలిసింది. భాగ్యలక్ష్మి? ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేస్తే హ్యాపీగా ఉంటుంది. అయ్యో, ఏదైనా పాడైపోతే హ్యాపీగా ఉండవా? కూర కొంచెం ఉప్పు ఎక్కువైంది అనుకో అనుకుంటావా? ఏదైనా పర్ఫెక్ట్ చేస్తేనే నాకు హ్యాపీగా ఉంటుంది. సాంగ్స్ పెట్టుకుంటూ ఏదైనా వర్క్ చేస్తుంటే బాగా హ్యాపీగా ఉంటది. ఎలా చేస్తావు?
వంట అది డాన్స్ వంట కదా. సాంగ్ వింటూ చేస్తానన్నావు కదా మ్యూజిక్ అదే సాంగ్ వింటూ ఉప్పు కారం తాలింపు అని. మీరందరూ చెప్పారు, మరి నేను చెప్పొద్దా? నాకు ప్రకృతిని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చల్లగాలి మొహానికి తగిలితే భలే ఆనందంగా ఉంటుంది. మట్టి వాసన పిల్ల. పచ్చటి ప్రకృతిని చూస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. అది నాకు మెయిన్ గా ప్రకృతిలో ఉంటే ఆనందంగా ఉంటుంది. కేరళలోనా? కేరళనే కాదు, ఎనీ ప్లేస్. ప్రకృతి నేచర్ ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, సో ఎక్కడ ఉంటే అక్కడ. బట్ కేరళలో చాలా బాగుంటుంది. కేరళలో పచ్చదనం ఎక్కువ ఉంటుంది. నేను వెళ్ళాను. అవును. నెక్స్ట్ భాగ్యలక్ష్మి. నీకు చాలా డబ్బు వస్తే ఏం చేస్తావు? ఒక అక్షరం తప్పైనా సరే ఇవ్వరు, చెప్తున్నా. చూద్దాం. నీకు చాలా డబ్బు వస్తే ఏం చేస్తావు? కరెక్ట్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రాస్కోర సాంబా. ఇది డైలాగుల రౌండ్. మేము డైలాగ్ ప్లే చేసినప్పుడు బజర్ నొక్కొద్దు, క్వశ్చన్ అడిగినప్పుడే నొక్కాలి. ఓకే, డైలాగ్. మేడం 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 వెయిట్ మేడం, ప్లీజ్ మేడం, ఒక్క నిమిషం మేడం. ఐ లవ్ యూ మేడం. మేడం నా పేరు రాజేష్, మా పొద్దుటూరు ఎమ్మెల్యే. మాకు దగ్గర దగ్గర 10 కోట్ల వరకు ఉన్నాయి. అట్లనే మా ఇంట్లో ఒక తల్లి, ఒక చెల్లి, ఒక తంబి. ఇంకా నా ఫ్యూచర్ మొత్తం మీరే మేడం. అండ్ మేడం మీరేమనొద్దు, నేనే మాట్లాడదు. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ మేడం. రాజేష్ ఇన్ మై ఆఫీస్. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? క్రాంతి కుమారి. నాని. ఫాస్ట్ సాహితి. నితిన్. ఫాస్ట్ భాగ్యలక్ష్మి. నితిన్. ఫాస్ట్ శిరీష. నిఖిల్. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? భాగ్యలక్ష్మి. హ్యాపీ డేస్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. ఏంటిదంతా? నాకు తల బద్దలైపోతుంది. తలనొప్పి బాబు గారు, ఆ. ఒక్క 500 ఇవ్వండి, అనాసిన్ మాత్రం తెస్తా. డబ్బులు ఏ జేబులో ఉన్నాయి? మీకు తెలియదుగా? Keep the change. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధే పనికిరాదు. అనాసిన్. ఏం టెన్షన్ పడకండి అన్నయ్య, మీకు కప్పు మంచి నీళ్ళు తెస్తాను. కప్పు మంచినీళ్ళు 100, అనాసిన్కి 500. ఈ సంభాషణ ప్రకారం మంచినీళ్లు తెస్తానంటున్న నటి ఎవరు? శిరీష. కోవేసర్ల. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం కప్పు మంచినీళ్లు ఎంత? భాగ్యలక్ష్మి. 500. కప్పు మంచినీళ్లు 500. పాస్ట్ శిరీష. 1000 రూపాయలు. పాస్ట్ క్రాంతి కుమారి. పాస్ట్ సాహితి. ఎవ్వరు వినలే అసలు. 100 రూపాయలు. నెక్స్ట్ డైలాగ్. చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో ఒకటి చేసి స్టూడియోని లేపాలి. లేపేద్దాం సార్, తక్కువ తక్కువ కోటి రూపాయలు వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బ్రోకర్ ఉన్నాడుగా, ఆయన గౌరవం. అలాగే. ఆంజనేయులు, లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా, అభివృద్ధిలోకి తీసుకురావడం. అభివృద్ధా? అదెలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్డా? ఎస్, క్రియేటివ్ జీనియస్. ఈ సంభాషణలో రవితేజ పాత్ర పేరు ఏమిటి? క్రాంతి కుమార్. ఆంజనేయులు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ఆంజనేయులు సినిమాలోది. అందులో హీరోయిన్ ఎవరు? క్రాంతి కుమారి. నయనతార. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. రవితేజ, శిరీష నువ్వు, అండ్ ఇంకొక క్యారెక్టర్ ఉంది కదా జీవా గారిది, అది మీరు. ఓకే, ప్రెజెంటింగ్ యూ లేడీస్ అండ్ జెంట్మెన్, భాగ్యలక్ష్మి అండ్ శిరీష ఆంజనేయులు సీన్ తో రండి. కమాన్. శిరీష యాస్ రవితేజ అండ్ భాగ్యలక్ష్మి యాస్ జీవా గారు. యాక్షన్. చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో ఒకటి చేసి స్టూడియో లేపాలి. లేపేద్దాం సార్, అమ్మితే కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. సుమా, మనకు తెలిసిన బ్రోకర్ ఒకడు ఉన్నారు కదా, అమ్మేద్దాం. 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 లేపేయడం అంటే ఆ లేపడం కాదు, మరి ఏ లేపడం? అభివృద్ధిలోకి తీసుకురావడం. పాపం శిరీష నటించడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది, ఇప్పుడు కోఆపరేట్ చేయట్లేదు. నేను శిరీష, మీరు వెళ్ళిపోండి. ఆంజనేయులు, చెక్కుల మీద సంతకాలు పెడుతుంటే గుండె తరుక్కుపోతుంది. ఏదో ఒకటి చేసి స్టూడియోని లేపేయాలి. లేపేద్దాం సార్, అమ్మేస్తే కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. రేయ్, లేపడం అంటే ఆ లేపడం కాదురా, స్టూడియోని అభివృద్ధిలోకి తీసుకురావాలి. అభివృద్ధా? మనకు తెలిసిన ఒక బ్రోకర్ ఉన్నాడు కదా, పిలిచేద్దామా? అభివృద్ధి అంటే బ్రోకర్ ని పిలుస్తావంటా వింట్రా ఆంజనేయులు.
అభివృద్ధికి కావాల్సింది మనకు ఒక మంచి క్రియేటివ్ హెడ్. నేను ఒక అద్భుతమైన క్రియేటివ్ హెడ్ ని అపాయింట్ చేశాను. అతని పేరే వెంగళప్ప. వెరీ గుడ్. చూద్దాం ఎలా ఉండబోతుందో. నెక్స్ట్ డైలాగ్. ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మకి ఇస్తున్నాడు. పెద్ద లఫుట్ గళ్ళ ఉన్నాడు. ఓకే ఓకే, నువ్వు కూడా త్వరగా వచ్చాయి, నువ్వు కూడా గీంచుకుంది. కానీ 100 రూపాయలేనంట. ఆటో వాడిని తొందరగా ట్రై చేయమని చెప్పు, త్వరగా వెళ్ళమని చెప్పు. సార్ అయిపోయింది సార్. అయిపోయిందంటే లైన్లో ఉండు, త్వరగా వెళ్ళమని చెప్పు ఆటో వాడిని. బాగుందిరా, చాలా బాగుంది. 100 రూపాయలు ఇవ్వండి సార్. వాడిని అడిగి తీసుకో. మీ బొమ్మే కదా సార్. హలో, ఈ సంభాషణ ప్రకారం బొమ్మ గీయించుకుంటున్న నటుడు ఎవరు? క్రాంతి కుమారి. బ్రహ్మానందం. ఎస్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం బొమ్మ గీసినందుకు ఎన్ని రూపాయలు అడిగాడు? క్రాంతి. 100 రూపాయలు. అమ్మయ్యా, కరెక్ట్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. భాగ్యలక్ష్మి లీడ్ లో ఉన్నావు, ఏం కావాలి? డైనింగ్ సెట్. డైనింగ్ సెట్. సారీ ఇది డిన్నర్ మేము ఇంకా అంత పెట్టలేదు. తీసుకో అమ్మా. క్రాంతి కుమారి. స్టవ్. స్టవ్వా? ఒకళ్ళేమో డైనింగ్ సెట్ అడుగుతున్నారు, ఒకళ్ళు స్టవ్ అడుగుతున్నారు. సాహితి. రైస్ కుక్కర్. అదా. త్రిష. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఇది తీసుకోండి, ఈ గీత ఇక్కడ పెట్టండి. ఇప్పుడు మీరు మీలో ఉండేటువంటి బాహుబలిని నిద్ర లేపండి. మనం చేయలేమా ఈ పనులు? మన కండలు పెరిగేటువంటి గేమ్. ఏసా రుద్రస్స ఏసల భద్ర సముద్రస్స ఏసా. అది దాటి అక్కడ ఆపాలి. నాకు బలం కొంచెం ఎక్కువైంది. ఇప్పుడు బయటకు వెళ్ళిపోతే అదే తెచ్చుకోవాలి. నేను వెళ్ళి 2 రోజుల్లో వస్తా. ఏసా రుద్రస్స ఏసల భద్ర. కదలవే. భద్రస్స ఏసా భద్రస్స. అది అక్కడ ఆపాలి. ఎవరన్నారు? ఆపకపోయినా మిమ్మల్ని మా సిస్టర్ పిలుస్తుంది చూడండి. ఎవరు పిలవట్లే మమ్మల్ని ఇక్కడ. అదిగో ఆగింది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టి ఇక్కడికి వచ్చి ఒక గ్లాస్ తీసుకొని ఇందులో పెట్టి అక్కడ గీత దాటినందుకు 10, అక్కడ పెట్టినందుకు 10, అందులో గ్లాస్ పెట్టినందుకు ఇంకో 10, 30 పాయింట్లు వస్తాయి. రెడీ? 1 2 3 గో. స్టాప్. వెరీ గుడ్. లీస్ట్ నుంచి హైయెస్ట్ కి వెళ్ళిపోవాలి. కమాన్. 30 పాయింట్లు వస్తాయి. అబిడ్. టైమ్ అప్ అయిన తర్వాత దాటారు కాబట్టి సెట్ కి 30, 60, 90, 120. రెడీ? 1 2 3 గో. అది పెట్టు ఫస్ట్. ఇప్పుడు తీసుకురా. దీనికి 30 ఇస్తాం అన్నాం, ఉత్తినే ఇస్తామా ఏంటి మేము?
అలా పెట్టేసావే. టైం అప్ తర్వాత దాటింది అది 30, 60, 90. రెడీ 1, 2, 3 గో. అబ్బా వెనక్కొచ్చి దాటలే. కమాన్ భాగ్యలక్ష్మి, విన్ అవ్వాలంటే ఇంకొంచెం బెటర్ గా ఆడాలి. నెక్స్ట్ క్రాంతి కుమారి ఉన్నారు. టైం అప్ 90 పాయింట్లు. సూర్యాపేట క్రాంతి కుమారి గెలవాలంటే టార్గెట్ 110, లేదంటే గెలిచేది గుంటూరు భాగ్యలక్ష్మి. రెడీ 1, 2, 3 గో. ఆవిడ వేసుకున్న బ్లౌజ్ లోని వజ్రాలతో మనం 2 ఇళ్లు కట్టొచ్చు. కదా, నేనైతే అందులోంచి డైమండ్ నెక్లెస్ చేయించుకోవాలనుకుంటున్నాను. కొన్ని వజ్రాలు తీసుకొని టైం అప్ 60 పాయింట్లు. ఈ రోజు మన విన్నర్ గుంటూరు భాగ్యలక్ష్మి. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా. తుప్పర్ వాన లెక్క సప్పుడు చెయ్యకుంట సలువ సేయు సంగతేందు సురువాయను. మీరు గెలుచుకున్నారు 4 బర్నర్ స్టవ్. ఈ రోజు గుంటూరు వాళ్ళు మరి నెక్స్ట్ స్టేజ్ లో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బాయ్.